ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా మ్యాంగనీస్ తీసుకుంటే గుజ్జు అరిగిపోయిన గుజ్జు మళ్ళీ పెరుగుతుందా? సార్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 18 years ఏజ్ లో ఎంత గుజ్జు ఉంటుంది, 70 years ఏజ్ లో అంతే గుజ్జు ఉంటుందా సార్? ఉండదు. ఓకే. సో ఎందుకంటే మనము యాజ్ ఏజ్ మనం పెరుగుతున్న కొద్దీ కొన్ని బాడీలో కొన్ని చేంజెస్ ఉంటాయి. కానీ జనరల్ గా ఓవర్ గా డ్యామేజ్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years అబ్బాయి ఉన్నాడు, ఆయనకి 80% డ్యామేజ్ అయింది, కంపేర్ టు అదర్స్ ఒక 50% డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే 20% డ్యామేజ్ ఉన్నారు. సో వాళ్ళకి మనము ఈ మ్యాంగనీస్ రిచ్ ఫుడ్ కానీ దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే ఎవరికైతే నార్మల్ గా ఉన్న వాళ్ళకి ఎంత ఉంటుందో దాన్ని మనం అంతవరకు దాన్ని సింథసిస్ అంటే పునరుత్పత్తి చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనం అనొచ్చు సార్, సరే మ్యాంగనీస్ నేను ఎడికెళ్ళి తీసుకొని రావాలి అని అంటారు. జనరల్ గా మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మ్యాంగనీస్ ఎక్కువ ఏ ఫుడ్ లో ఉంటది అని అంటే బ్రెజిల్ నట్స్ అని అంటారు సార్. బ్రెజిల్ నట్స్ అని మీరు మామూలుగా అమెజాన్ లో కానీ బ్లింకిట్ లో కానీ ఎక్కడ కొట్టినా కానీ దొరుకుతుంది బ్రెజిల్ నట్స్. అందులో ఏంటంటే మ్యాంగనీస్ చాలా ఎక్కువ ఉంటది. సో మ్యాంగనీస్ ఆ బ్రెజిల్ నట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే 2 బోన్స్ మధ్యలో మనకు కావాల్సిన కార్టిలేజ్ అనేది పునరుత్పత్తి అవుతుంది. సో దాని వల్ల ఏమవుతుంది, పెయిన్ తగ్గిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ పెయిన్ తగ్గిపోయినాక ఆటోమేటిక్ గా మనకి ఎవరైతే నిద్రలేని సమస్య ఉందో ఆ నిద్రలేని సమస్య అనేది కూడా తగ్గిపోతుంది. సో జాయింట్ పెయిన్స్ వల్ల ఉండే నిద్రలేని సమస్య ఉన్న వాళ్ళకి ఈ బ్రెజిల్ నట్స్ కానీ, ఇంకొకటి పిస్తా అయితే ఎవరికైనా తెలుసు. సో పిస్తాలో కూడా మ్యాంగనీస్ ఉంటది. ఇంకొకటి పిస్తాలో ఏంటంటే సెలీనియం కూడా ఉంటది. పిస్తాలో చాలా పోషకాహార విలువలు ఉంటాయి. సో అది ఏమవుతుందంటే మ్యాంగనీస్ తో పాటు సెలీనియం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నిద్రలేని సమస్యకి చాలా మంచి చెక్ పెట్టవచ్చు. సో ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనము మ్యాంగనీస్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బ్రెజిల్ నట్స్ కానీ పిస్తాచినోస్ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనము నిద్రలేని సమస్య అధిగమించవచ్చు. చెప్పండి సార్. ఇంకా అలాగే సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం సార్, స్ట్రెస్ వల్ల పెద్ద మనుషుల్లో ఉన్నది నిద్రలేని సమస్యకి ఒక విధంగా మోకాల నొప్పుల ప్రాబ్లం వస్తే సో ఈ ప్రాబ్లం తగ్గించుకుంటే ఈ నిద్రలేని సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఇంకొక సార్ దీంతో పాటు ఇప్పుడు యాక్చువల్లీ నిద్ర సమస్య ఎక్కువ అయితే కిడ్నీ సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి అన్నారు కదా, అంటే స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పేసి. స్టోన్స్ అని కాదు సార్, ఈ మన బాడీకి సంబంధించిన కిడ్నీ అని అంటే వాపులు, కీళ్ళవాతం ఏర్పడుతుంది, తర్వాత ఎడిమా డెవలప్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు నిద్రలేని సమస్య వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మన స్లీప్ సైకిలే డిస్టర్బ్ అవుతుంది అని అంటారు. సార్ కిడ్నీ ప్రాబ్లం అంటే మెయిన్ గా కిడ్నీ అంటే మీరు మనకు మెయిన్ గా వచ్చేది ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్. ఇంకొకటి కిడ్నీ ఇన్ఫిల్ట్రేషన్, అంటే మన శరీరంలో కిడ్నీ పని ఏం చేస్తుంది, కిడ్నీ ఏం చేస్తుంది అని అంటే మనం తీసుకున్న దాన్ని ఫిల్టర్ చేసేసి అవసరం ఉన్నది ఉంచేసుకొని మూత్రం ద్వారా బయటకు పంపించేయడం. మన మూత్రం ద్వారా అంటే మూత్రంలో 95% వాటర్ ఉంటుంది, ఒక 5% యూరియా ఉంటుంది. సో ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఇదైతే ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకు ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూ ఉంటుంది. అవునా కదా సార్? సార్. సో దీన్ని అధిగమించాలి అని అంటే మనం ఏం చేయాలంటే కిడ్నీ కోసము ప్రాపర్ గా రెగ్యులర్ గా వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము అంటే ఒక్కొక్క పర్సన్ కి డిపెండెంట్ ప్రకారము మనం డైలీ కంపల్సరీ ఒక 4 to 5 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి సార్. దాంతో పాటు మీకు ఆల్రెడీ చెప్పాను నేను యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే పుదీనా కంపల్సరీ తీసుకోవాలి. దాంతో పాటు మనం ఏం చేయాలి అని అంటే లవంగం అంటారు, ఐడియా ఉందా? సో లవంగంలో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మనము ఈ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే డైలీ మనము టీ చేసే అది ఉంటది కదా సార్ జార్, దాంట్లో ఒక హాఫ్ వాటర్ తీసేసుకొని వేడి చేసేసి అందులో ఒక 4 నుంచి 5 లవంగాలు వేసేసి మరిగించేసి దాని తర్వాత వడబోసేసి ఆ వడబోసిన నీళ్లను డైలీ మార్నింగ్ ఈవినింగ్ లేదంటే డైలీ ఒకసారి కరెక్ట్ గా తీసుకోవడం వల్ల, దాంతో పాటు దానిమ్మ పండ్లు, దాంతో పాటు పుదీనా నీళ్లు ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే ఏమవుతుంది అని అంటే బాడీలో మన కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అయిపోతుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకొని దానిమ్మ పండు చాలా ఇంపార్టెంట్, పుదీనా నీళ్లు చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీకు సాధ్యమైతే వేపాకు దొరికితే మనం ఒక బౌల్ తీసుకోండి, హాఫ్ బౌల్ లేకపోతే ఒక 500 ml వాటర్ తీసుకోండి, అందులో వేపాకు వేసేసి నానబెట్టేసాను రాత్రి పూట నానబెట్టేసి తెల్లారి మీరు ఏం చేస్తారు, ఆ నీళ్లు ఏవైతే ఉంటాయో దానికి అన్ని ఔషధ గుణాలన్నీ ఆకుల ద్వారా సంక్రమించిన ఔషధ గుణాలన్నీ ఆ నీటికి చేరుతాయి. జస్ట్ ఆ నీళ్ళు తాగండి. ఒక రోజు వేపాకు నీళ్ళు తాగండి, ఒక రోజు లవంగం నీళ్ళు తాగండి, ఒక రోజు పుదీనా నీళ్ళు తాగండి, దాంతో పాటు ఒక రోజు దానిమ్మ పండు తినండి. ఇలా రకరకాల రోజు ఒక్కొక్క ప్రాపర్ చేస్తే మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది నార్మల్ అవుతుంది. సో కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ అయితే కూడా కిడ్నీ నుంచి మన కిడ్నీ సమస్య వల్ల కలిగే
నిద్రలేని సమస్యకి మనం చెక్ పెట్టవచ్చు. ఓకే సార్, ఇంకొకటి నాకు చిన్న డౌట్ ఇందులో ఏంటంటే, కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ అంటే 4 to 5 లీటర్స్ తాగాలి అంటారు. సో డాక్టర్లు చెప్పిన చాలా మంది పాటిస్తారు ఈ విషయం. సో కొంతమంది ఏం చేస్తారంటే అత్యుత్సాహంతో కొంచెం నా కిడ్నీ ఫంక్షన్ ఇంకా బాగుండాలని చెప్పేసి 6-7 లీటర్స్ 8 లీటర్స్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి పూర్తిగా అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? సార్ గుర్తుపెట్టుకోండి, సింపుల్ సార్, అతి వేగం ప్రమాదకరం అని రాస్తారు ఎక్కడైనా. ఓకే, ఎక్కడైనా అతి వేగం ప్రమాదకరం అని రాస్తారు, వేగం ప్రమాదకరం అని రాయరు. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్, హైపర్ టెన్షన్ బీపీ ఎక్కున్నా పరేషానే, హైపో టెన్షన్ బీపీ తక్కున్నా పరేషానే, ఓకే, షుగర్ హైపర్ గ్లైసిమియా ఎక్కున్నా పరేషానే, హైపోగ్లైసిమియా తక్కున్నా పరేషానే, థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం ఎక్కున్నా పరేషానే, హైపోథైరాయిడిజం తక్కున్నా పరేషానే. అట్లానే రక్తం కూడా అతిగా ఎక్కువ ఉంటే కూడా పరేషానే, తక్కువ ఉంటే కూడా పరేషాన్. సో ఎప్పుడైనా కానీ ఏది ఎక్కువ అతి చేయొద్దు. అర్థమైందా? మీరు రోజు గులాబ్ జామ్ తింటే గులాబ్ జామ్ విలువ తెలుసా సార్? రోజు బిర్యానీ తింటే, ఇప్పుడు మనం 30 రోజులు కంటిన్యూస్ రోజు బిర్యానీ తింటాం, 31 రోజు ఫ్రెండ్ వచ్చి అరే పార్టీస్తాను అడరా బిర్యానీ తినిపిస్తా నీకు అని అంటే వానికి ఎక్కుతుందా? రోజు తింటా ఉన్నా వానికి అసలు ఆ బిర్యానీ అంటే మనం రోజు తినేది కాబట్టి వానికి ఏం అనిపించదు. అంటే రోజు తింటే బిర్యానీ, అతిగా బిర్యానీ తింటే కూడా బిర్యానీ విలువ తెలియదు. అర్థమైందా? 30 రోజులు వైట్ రైస్ తిని 31 రోజు బిర్యానీ తిన్నాం అనుకోని అమ్మా బిర్యానీ అనిపిస్తుంది. సో ఏది అతి మంచిది కాదు. 8 లీటర్లు తాగుతా, 10 లీటర్లు తాగుతా, 20 లీటర్లు తాగుతా అంటే కాదు. మనకి శరీరానికి ఎంత అవసరమో అంత తాగాలి. మరీ అతిగా తక్కువ తాగితే కూడా మంచిది కాదు. దాని ఉద్దేశం అది. దాన్ని అదే చెప్పేసి ఇంకా మీరు నేను 10 రోజులు నీమ్ జ్యూసే తాగుతా, 10 రోజులు పుదీనా నీళ్ళు తాగుతా, 10 రోజులు నేను ఓన్లీ అన్ని పక్కన పడేసి నేను కంపల్సరీ రోజు 10 దానిమ్మ పండ్లు తింటా అంటే అది కాదు కదా. మన శరీరంలో చాలా అవసరం. సో ఏదైనా పద్ధతిలో తీసుకుంటే చాలా మంచిది. అదే ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఒక కేసు కూడా మనం చూసాం సార్, తనకి అంటే కిడ్నీ ఫంక్షన్ కూడా పూర్తిగా దెబ్బతిందని కూడా మనం విన్నాం. అవునవును సార్, ఈ రోజు మోకాల నొప్పులు అంటే మోకాల నొప్పుల ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు, ఆ మోకాల నొప్పుల వల్ల ఇన్సోమియా ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళకి సో చక్కటి గుజ్జు ఎలా పెంచుకోవాలి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అండ్ హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్.